హలో అండి, ఈ వీడియోలో ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. చాలా గ్రేవీతో సింపుల్గా అండ్ టేస్టీగా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో మనం ఈ రెసిపీ అయితే చేసేయచ్చండి. మీకు సింపుల్ వేలో ఎలా చేయాలో చూపించేస్తాను. బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మసాలా ప్రిపరేషన్ చూసేద్దామండి. దానికోసం అయితే నేను ఒక 3 ఆనియన్స్ని తీసుకున్నాను. ఇలా చిన్న ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. పెద్దగా ఉంటే 2 సరిపోతుంది. దీనంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసి ఒక రౌండ్ అయితే తిప్పుకుంటే సరిపోతుందండి. కొంచెం బరకగానే ఉండాలి, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మీరు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక 2 నుంచి 3 టమోటాలను అయితే తీసుకుందాము. దీన్ని కూడా నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. బాగా పండిన టమోటా తీసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనంతా కూడా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. ఇందులోనే ఒక 4 లవంగాలు అయితే వేసుకుంటున్నానండి, 2 ఇలాచి, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. దీంట్లోనే అల్లం కూడా వేసుకోవాలండి. నేనైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 కప్పు కొత్తిమీర కూడా వేస్తున్నానండి. కొత్తిమీర వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. దీనంతా కూడా మనము మెత్తగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన తీసి పెట్టేసుకుందాము. ఈ విధంగా అయితే మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అవన్నీ కూడా మనం ఇలా ఉడకబెట్టుకొని పక్కన తీసి పెట్టేసుకుందామండి. పొట్టు తీసేసి అయితే స్టవ్ పైన బాణాలు పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదా, అదంతా కూడా ఇలా అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా మనం ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడు కూడా ఎగ్ కర్రీ చేసేటప్పుడు ఎగ్స్ అనేది కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలానే కొద్దిగా కారం కూడా వేసుకొని ఇదంతా కూడా ఎగ్స్ అనేది కలర్ మారేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే బాణాలిలో ఇంకొంచెం ఆయిల్ అనేది పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనమైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి. ఈ జీలకర్ర కొంచెం చిటపట అన్న తర్వాత మనం ముందుగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా, ఆనియన్స్ అనేది కూడా వేసేసుకొని ఇది అయితే కలర్ మారేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా, మసాలా పేస్ట్, దాని అంతా కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేస్తూ అయితే మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కింద మాడ్ అంటకుండా అయితే మీరు ఫ్రై చేసుకోండి. ఇది అంతా కూడా మసాలా అనేది పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులో మన రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. అలానే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఇంట్లోనే కొంచెం కస్తూరి మేతి కూడా నేనైతే వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇంక ఈ మసాలాలంతా కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేస్తూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే ఇలానే ఫ్రై చేసుకుంటుండండి. కింద మాడకుండా అయితే చూసుకుంటుండండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కర్రీకి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలపాలండి. బాగా మిక్స్ చేస్తూ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, దాన్ని అంతా కూడా వేసేసుకుందాం ఈ కర్రీలో. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వేసేసుకోండి. దీనంతా కూడా గెరిటితో ఏమీ తిప్పకుండా మూత పెట్టేసి కర్రీ అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనము కుక్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కుక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మన కర్రీ అనేది 10 నిమిషాలు అలానే మనం మూత పెట్టి వదిలేసి ఈ విధంగా అయితే మనకి చిక్కటి గ్రేవీతో ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనకి చపాతీలకు కానీ, రోటీలకు కానీ, లేదా బగారా రైస్ వీటిలోకి అయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీకు సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ మెథడ్లో ఒకసారి అయితే ట్రై చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.